దేవదూతలది వేరే స్వభావం. ఎందుకంటే వాళ్ళు సేవకులైన ఆత్మలు, కుమారులు గారు వాళ్ళు. బైబిల్ ప్రకారంగా, భావ ప్రకారంగా ఏంటంటే దేవదూతలు దేవుని కుమారులు కారు. కొడుకులు కూడా చాలా మంది బోధకులు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తామండి? దీనికోసం మనం రచ్చ చేసుకునే కన్నా చక్కగా బోధకులు అందరూ కూడా ఎక్కడో దగ్గర కూర్చొని ఒక చర్చాగోష్ఠులు అనేది పెట్టుకొని, ఏమంటే ఇన్ని రకాల బోధలు ఉన్నాయి కదా, మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. దానికోసం ఏదో వాదోపవాదాలు ప్రజల మధ్యకి వెళ్ళి ఏమండి రచరచ చేసుకొని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాల్సిన అవసరం లేదు. మన సహోదరులు ఒకే వాక్యాన్ని, ఒకే దేవుడిని నమ్ముతున్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. అలాంటిది నిజంగా ఒకరు ఎవరైనా చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తే మనం సిద్ధం ఎప్పుడు మాట్లాడడానికి. ఇప్పుడు ఎవరు నిందించడానికి నేను చెప్పట్లేదు, లేదంటే ఎవరినో తక్కువ చేయడం నేను అనట్లేదు. నిజమైన బోధ మనం తేల్చాలి అంటే మనం అంతా దగ్గర కూర్చోవాలి. భిన్నమైన బోధలు కలిగిన వాళ్ళు ఏమండి నాకు ఈ అభిప్రాయం ఉందండి. ఏమండి ఒకరోజు వంశీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమండి, అలాగే విజయప్రసాద్ రెడ్డి ఒకసారి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు ఏమన్నారంటే, అన్న మనం అంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది కదా, ఎందుకంటే కొన్ని వాక్య సందర్భాలలో మరి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మంచిది నాన్న, మంచిది, మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా సంతోషం. ఏది నిజం అనేది నువ్వు కౌంటర్ వేయొచ్చు, లేదా ప్రశ్న వేయొచ్చు. ఒక మూలాన్ని మనం తేల్చి ఆ ఒక్క మూలాన్ని మనం చెప్తాం. నువ్వు ఒకటి నేను ఒకటి, మనిషి ఒకటి చెప్పడం కన్నా అంటే చాలా బాగుందని అలాగే చేద్దాం. కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా చెప్పడం కంటే 10 మంది ఒక దగ్గర కూర్చొని ఒక సత్యాన్ని నిర్ధారించి ఆ ఒక నిర్ధారించిన సత్యాన్ని చెబితే ఎంత బాగుంటుంది. మనమంతా ఒకే త్రాటి మీద ఉన్నాం, ఒకే బోధ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఒక్క బోధ అన్నాడు. మరి క్రైస్తవులుగా మనమంతా ఒక్క బోధన చేసుకుంటే మంచిది కదా. దీనికోసం ఛాలెంజ్ అవసరం లేదు, దీనికోసం ఏమంటే బస్తీ మీద సవాళ్ళని అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన సోదరులు. మనం కూర్చొని మాట్లాడుకుంటే సరే మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి, ఇది కూడా మా భావం, ఇదిగో బైబిల్ మాకున్న బేసిక్ ఇది. వాళ్ళు చెప్పేదాన్ని మనం కౌంటర్ వేద్దాం, లేదా మనం చెప్పేదాన్ని వాళ్ళు కౌంటర్ వేయమనండి. ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకుంటే ఒక నిజ నిర్ధారణ చేసి ఒకే సత్యాన్ని ఒక్కటిగా మనం అంతా కలిసి ప్రకటించవచ్చు. కానీ వాళ్ళు ఒకలాగా, మనం ఒకలాగా. ఏమండి ఎందుకంటే ఈ సందర్భాలు చూసినప్పుడు ముగ్గురు ఒకటి అనుకునేవాడు. ఈవెన్ చనిపోయిన ప్రవీణ పగడాలు కూడా ముగ్గురు దేవుడు ఒకటనే ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆయన. ఒకవేళ ఆయన చెప్పేది అబద్ధం కాదనుకుంటే చర్చాగోష్ఠికి వచ్చి ఎవరైనా కూర్చున్నాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? సోదరులుగా మాట్లాడుకొని, సరే నాన్న బైబిల్ తెరిచి చూద్దాం, బైబిల్లో ఏంటి భావాలు ఉన్నాయో. అప్పుడు మన బేసిక్గా మనం చెప్తాం, వాళ్ళు అనుకునే బేసిక్గా వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నేను ముగ్గురు ఒకటి అని అనడానికి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే, దేవుడు ఆదికాండం ప్రారంభ అధ్యాయంలోనే మనము అనే పద ప్రయోగం జరిగింది. చూడండి, అక్కడ మనము అంటే దేవదూతలు తప్ప అక్కడ ఎవరున్నారని, ఎవరుంటే మనం అంటాడు. అక్కడ ప్లూరల్. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నది? వి. అవునా? చూడండి ఒకసారి ఏమనుందో. నేను ఒకసారి చదువుతాను నేను కూడా. ఆదికాండము 1వ అధ్యాయము ఎన్నో వచనం? 26. ఆదికాండం 1వ అధ్యాయము 26 వచనాన్ని చూడగలిగితే, తెలుగులో చదువుతున్న చూడ, తర్వాత ఇంగ్లీష్ లో చదువుతాను. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పి, ఇదో మన అనేది ఒకసారి తప్పబడింది అనుకోవచ్చు, రెండోసారి కూడా మన అన్నాడు ఏంటి? ఒకవేళ దేవుడే ఉన్నాడు, అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు, యేసుప్రభు వారు లేరు, ఒక్కడే ఉన్నాడు. వన్ మ్యాన్ లేదా వన్ గాడ్, ఒకే ఒక్కడు ఉన్నాడు, ఒకే సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నప్పుడు మన అని పరపదేవి ఎందుకు జరిగింది బైబిల్లో? ఏమండి దేవుడు మనస్సు అంటే దేవుడు అంటున్నాడు, మనము అంటున్నాడు అంటే దేవుడి దగ్గరికి ఎవరు ఉన్నారని కదా ఇక్కడ భావన. మనస్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుదును అన్నది. మళ్ళీ అక్కడ చేయుదము అంటే కలిసి చేద్దాము, అంతే కదా. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కదా కథని కలిసి చేద్దాం అంటే కనీసం బైబిల్లో ఆ పదాలు చదివినప్పుడైనా వాటిలోని భావం మనం అర్థం చేసుకోగలగాలి. ఇంగ్లీష్ లో ఏమో తెలుసు అంటే 26వ వచనం, అండ్ గాడ్ సెడ్ లెట్ అస్ అన్నాడు. యుఎస్ అస్, వి అన్న, అస్ అన్న, ఇది ప్లూరల్ అంటే బహువ్యక్తులకు సంబంధించి ఉపయోగించే పదజాలం ఇది. అండ్ గాడ్ సెడ్ లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ ఆర్ ఇమేజ్ అంటారు. ఆర్ అంటే మన, ఇన్ మై అనలేదు, మైన్ అన్న సింగులర్, మై అన్న సింగులర్. ఇక్కడ మై అనలేదు, మైన్ అనలేదు. మై అని ప్రయోగిస్తే ఓకే, ఆయన ఒక్కడ ఆయన రూపంలో చేసుకుందాం అనుకుంటున్నాడు అని అనుకోవడానికి లేదు. And God said let us make man in our image after our likeness అంటున్నాడు. అంటే మన పోలిక చొప్పున, మన స్వరూపం, లైక్నెస్, OUR అన్నాడు. మళ్ళీ అక్కడ మన అని ఎంత స్పష్టంగా ప్రారంభ అధ్యాయంలో దేవుడు, నాయన నేను ఒక్కడే తండ్రి కాదు నాయన, మేము ముగ్గురుగా ఉన్నాము అని చక్కటి స్పష్టత ఇచ్చేశాడు దేవుడు. అంటే నాకన్నా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇదే దేవదూతలు పిలిచి మన పోలిక చొప్పున పిల్లలకు అందామని పని మనిషిని చూసి అంటాడు ఏంటి యజమానైనా. ఇంట్లో ఏమంటే తడిగుడు పెట్టడానికి ఎవరు పని మనిషి వచ్చింది, ఏమంటే ఆవిడ చూసి మన పోలిక చొప్పున పిల్లలకు అందామంటే ఎవరిని ఏమంటే సిగ్గుందా నీకు? ఆవిడ పోలికలో నీకెందుకు పిల్లలు కావాలి? ఎందుకంటే పరిగెత్తే
పిల్లలు కావాలంటే నువ్వు తాళి కట్టిన భార్య ఉంది, ఆవిడతో అంటే ఆ మాట అర్థం. ఎందుకంటే మీ ఇద్దరు కూడా లీగల్ గా లాలీ వెయిటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే మీ ఇద్దరు కూడా ధర్మ ప్రకారంగా భార్య భర్తలుగా ఉన్నారు. మీరిద్దరు కానీ పిల్లల్ని ఆవిడతో అంటే అర్థం ఉంది. తాళి కట్టిన భార్య అమ్మాయి మన పోలికలు పిల్లలకి అన్నాడు, ఓకే అండి తప్పనిసరిగా అలా అంటే దానికి ఒక అర్థం ఉంది. మరి ఇప్పుడు ప్రారంభంలో భావాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ముగ్గురు ఒక్కరి అన్నానికి ఏమేమో కారణాలు చెప్పి అబద్ధాన్ని నమ్మి చచ్చిపోతే ఎలా చెప్పండి? ఏమిటి మన సోదరులే కదా, వాళ్ళైనా అబద్ధాన్ని నమ్మి ఎందుకు చావాలి? పోరు వాళ్ళు అనుకున్నట్టుగా మనమైన అబద్ధాన్ని నమ్మి ఎందుకు చచ్చి నరకానికి పోవాలి? మన అబద్ధాలు నమ్మొద్దు, మన అబద్ధాలు మనకు వద్దు అంటే కమాన్ క్రైస్తవులందరూ కూర్చుందాం, ప్రేమగానే కదా పిలుస్తున్నాం. ఛాలెంజ్ కాదు కదా, ఛాలెంజ్ ఎవరికి? బైబిల్ తప్పు అన్నోడికి సవాల్. నువ్వు నా సోదరుడివి, నేను ఏం చేస్తానంటే చర్చాగోష్ఠిరా కూర్చొని మాట్లాడుకుందాం ఏది నిజం. ఈ రోజున డినామినేషనల్ బోధకులు కావచ్చు, సంఘాల తాలూకా నాయకులు నడిపించే వాళ్ళు కావచ్చు, లేదంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మనం కూర్చోడానికి అవకాశం ఇస్తారు. అబ్బే వస్తే చాలా సంతోషం, వి వెల్కమ్, మేము ఆహ్వానిస్తాం దాన్ని. కూర్చొని మాట్లాడడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలు, అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన కళాశాలలు, మేము ఎప్పుడు సన్నద్ధం, రెడీ. మేము మరి మాట్లాడడానికి చర్చ కోసం వస్తామండి. ఏదో ఒక రోజు ఏర్పాటు చేసి, లేదంటే 2-3 రోజులు ఏర్పాటు చేసి కూర్చొని మాట్లాడదామంటే సంతోషం. ఇందులో ఈ చర్చాగోష్ఠిలో ఎవరెవరు నాయకులుగా, ఎవరెవరు వాళ్ళ యొక్క సంఘాలకు, లేదంటే వారి యొక్క డినామినేషన్లకు, లేదంటే వాళ్ళ యొక్క సంస్థలకు పేరు మోసిన ప్రఖ్యాతి కలిగిన నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది కదండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు, ఏమంటే వాళ్ళు కూడా బేస్ ఏంటో కూడా చెప్తారు. ఇందులో మెజారిటీ ముగ్గురుగా నమ్మేవాళ్ళు ఉన్నారు, ఏదో కొంతవరకు మైనారిటీలుగా ముగ్గురు ఒకటిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ 2 వర్గాలు కూర్చొని అనుకోండి, వీళ్ళు కూడా బేస్ ఏంటి, వాళ్ళు కూడా బేస్ ఏంటి అనేది మనం ప్రేమపూర్వకంగా చర్చించి దేన్నైనా సరే నివారించేసుకోవచ్చు, సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఒకటే బైబిల్, మాట్లాడుకుందాం. ఏమండి మరి అలా చేస్తే మంచిది కదండి. ఎప్పుడు నుంచో అంటున్నాం మేము ఇలా చేద్దాము. ఇప్పుడు కూడా మేము రెడీ. ఒకవేళ నిజంగా ఈ మాటలు విని ఎవరైనా అన్నా మేము మరి ఈ విషయం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, ఏదో ఒక టైం చెప్దాం, మనం కూర్చుందాం, ఏదో ఎవరికి సభలు లేనప్పుడు. ఎందుకంటే అందరూ సభల్లో బిజీగా ఉన్నప్పుడు నేను రాలేకపోతున్నాను అనే కారణం చేత వాళ్ళు రాకుండా ఉండకూడదు కదా. అయ్యో మమ్మల్ని పిలుచుంటే బాగుంది కదండి, మేము కూడా మన చర్చా వేదికలో పాల్గొనేవాళ్ళం అని అంటారు కదా. కాబట్టి అందరికీ అనుకూలమైన సమయం ఇప్పుడు. సర్వసాధారణంగా వర్షాకాలంలోనే అందరికీ కూడా పబ్లిక్ మీటింగ్స్ ఉండవు కాబట్టి, ఏమండి ఈ వర్షాకాలంలో ఎక్కడైనా మనం ముందు మాట్లాడుకొని ఒక దగ్గర కూడుకొని 1 రోజా 2 రోజుల టైంని బట్టి మనం కూర్చొని చక్కగా డిస్కస్ చేయడం. ఇది బైబిల్లో ఉంది. మరి దీనికి ఏమంటారు చెప్పండి? వాళ్ళు మా ఉద్దేశం ఇదండి. ఓకే, మరి ఆ ఉద్దేశం అయితే బైబిల్లో మిగతా వచనాలు మరి దీనికి భిన్నంగా ఉన్నాయి కదా, దీనికోసం ఏమన్నాం? ఇలా మనం ఏదో ఒకటి డిస్కస్ చేసి ఏదో ఒక సత్యాన్ని తెలుసుకుంటే ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఎంత బాగుంటుందండి. ఒకరు తప్పు అనుకుని వారిని ఎత్తు చూపించి వీళ్ళది నిజమని వాళ్ళది అబద్ధమని మనం ఎందుకు ఒకరు ఎత్తు పొడుచుకోవడం, దూషించుకోవడం ఎందుకు? మనంతా సహోదరులు. కాబట్టి ఇటువంటిది చేస్తే మంచిది. కాబట్టి నేను ఇక్కడ ఈ సందర్భంలో